హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏపీలో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ 2022 ఎస్జిటి పేపర్ 1. ఇది నేను రాసినటువంటి ఎగ్జాము. దీనిలో అడిగినటువంటి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, అలాగే సైన్స్, సోషల్ చూద్దాం. వీడియోలోకి వెళ్తే ఇందులో నాకు 126 మార్కులు వచ్చినాయి. వీడియోలోకి వెళ్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మన ఛానల్లో ఇంకా ఎన్నో వస్తాయి. ఛానల్ని ఫాలో అవ్వండి. చూద్దాం. తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు. దీనిలో గల అభ్యసన బదలాయింపు. తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు. దీనిలో గల అభ్యసన బదలాయింపు చూడండి. ఆప్షన్ 1 కరెక్ట్. అనుకూల బదలాయింపు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కన్నడ భాష చూస్తుంటే కన్నడలో అక్షరాలు తెలుగులో అక్షరాలు లాగానే ఉంటాయి. సో తెలుగు నేర్చుకుంటే కన్నడ కూడా కొంచెం కొన్ని పదాలు అర్థమవుతాయి అన్నమాట. సో అనుకూల బదలాయింపు అవుతుంది. అభ్యసన వక్రరేఖలో ఏ దశలో అభ్యసనం స్తంభించడం కనపడుతుంది? అభ్యసన వక్రరేఖలో ఏ దశలో అభ్యసనం స్తంభించడం కనబడుతుంది? ఏ దశ చూడండి. 4 ఆప్షన్లు ఉన్నాయి. చాంచల్య దశ, పీఠభూమి దశ, ప్రారంభ దశ, ద్వితీయ దశ. పీఠభూమి దశ అంటే ఎటువంటి పురోగతి ఉండదన్నమాట. ఆప్షన్ 2 కరెక్ట్. చూడండి నెక్స్ట్. 10వ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థి మీనాతో తనకు ఇంగ్లీష్లో సహాయం చేస్తే నీకు గణితంలో సహాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం అనేది కోల్బర్గ్ ప్రకారం. 10వ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థి మీనాతో తనకు ఇంగ్లీష్లో సహాయం చేస్తే నీకు గణితంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడం అనేది కోల్బర్గ్ ప్రకారం ఏమవుతుంది? సహజ సంతోష సహకారి నేపథ్య నీతి. 20 నుండి 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి. ఇది చూడంగానే ఆన్సర్ చెప్పచ్చు. 20 నుండి 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి. ఆప్షన్ 2 స్వల్పకాలిక స్మృతి. బండూరా సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది. బండూరా సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది ప్రేరణ. అవధానం, ధారణ, పునరుత్పాదకం అనేవి సాంఘిక అభ్యసనంలో ప్రక్రియలు. ప్రేరణ అనేది కాదు. ఒక రంగంలో రాణించిన వాడు మరో రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం? రక్షక తంత్రాల మీద కంపల్సరీగా బిట్ ఉంటుందండి. ఒక రంగంలో రాణించిన వాడు మరో రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం? పరిహారం. ఆప్షన్ 4 కరెక్ట్. విస్థాపనం అంటే అర్థమైన కోపం తత్వమైన చూపించడం. ప్రతిగమనము, తదాత్మీకరణ. తదాత్మీకరణం అంటే తాను సాధించలేనిది తన వాళ్ళు ఎవరైనా సాధించినప్పుడు తను సాధించినట్టు ఫీల్ అవ్వటం అనమాట. ప్రతిగమనం అంటే ఇంకా ఇది ఎలా చెప్పాలంటే చిన్నపిల్లల్లా ఏడవటం, అదే అనుకుంటా ఆల్మోస్ట్. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియ. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియ సాంఘిక వికాసం. అంటే సంఘంలో కలవటం, సంఘంతో సంబంధాలు ఏర్పరచుకోవటం. ఈ క్రింది వానిలో గెస్టాల్ట్ వాదానికి చెందనివారు. డబ్ల్యూసి బ్యాగ్లీ గెస్టాల్ట్ వాది కాదు. మార్క్స్, వెర్బర్, కోహ్లర్, లెవిన్ వీళ్ళు గెస్టాల్ట్ వాదులు. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత విక్టర్ ఫ్రాంకిల్. కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యంలో 1 కిలోబైట్. కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యంలో 1 కిలోబైట్ అంటే 1 KB అంటే 1024 బైట్స్. అలాగే 1024 బైట్స్ అంటే 1 KB. 1024 కిలోబైట్స్ అంటే 1 MB. 1024 మెగాబైట్స్ అంటే 1 GB. 1024 గిగాబైట్స్ అంటే 1 TB. ధారణ వక్రరేఖలను రూపొందించిన వారు.
ధారణ వక్రరేఖలను రూపొందించిన వారు ఎబ్బింగ్హాస్. ఆన్ మెమరీ అనే గ్రంథం కూడా ఈయన రాశారు. మానవ శాస్త్ర పరిశోధనశాలను స్థాపించిన వారు ఫ్రాన్సిస్ గాల్టన్. పిల్లవాడి స్వతహా సిద్ధమైనది సహజ సామర్థ్యం. ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కానిది. పిల్లలు నిష్క్రియాత్మకంగా వింటూ ఉంటారనేది ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కాదు. ఉత్సాహపూరిత తరగతి గది లక్షణాలు ఏంటి? పిల్లలు కృత్యాలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు, పిల్లలు ఒకరితో ఒకరు చర్చిస్తూ ఉంటారు. ఇవి యాక్టివ్గా ఉన్నట్టు గుర్తు అన్నమాట. ఇలా చేస్తే యాక్టివ్గా ఉంటారు. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పింది. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పింది గేట్స్. 3 సంవత్సరాల పిల్లవానిని ఎన్నుకొని 10 సంవత్సరాలు వచ్చే వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి. 3 సంవత్సరాల పిల్లవానిని ఎన్నుకొని 10 సంవత్సరాలు వచ్చే వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి దీర్ఘకాల ఉపగమం. థార్న్డైక్ సిద్ధాంతం. ఈ క్రింది వానిలో థార్న్డైక్ సిద్ధాంతం ఏంటి? ఇది అందరికీ తెలిసిందే. యత్నదోష సిద్ధాంతం థార్న్డైక్ ప్రతిపాదించినది. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్టతర వయస్సు ఉత్తర బాల్యదశ. పర్సోనా అనేది ఈ క్రింది భాషా పదం. పర్సోనా అంటే అర్థం ఏంటి? ముసుగు. పర్సోనా అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం. ఆప్షన్ 2 కరెక్ట్. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం ఆగమన వివేచన అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్. భాషా గ్రహణ యంత్రం అను భావన వీరికి చెందినది. ఇది కూడా అందరికీ తెలిసిందే, మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. భాషా గ్రహణ యంత్రం అను భావన వీరికి చెందినది. చాలాసార్లు కూడా అడిగారండి. నోమ్ చోమ్స్కీ. పుట్టుకతోనే పిల్లలు భాషా గ్రహణ యంత్రంతో పుడతారని చెప్పింది ఈయన నోమ్ చోమ్స్కీ గారు. NEP 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది? NEP 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది? 2030 నాటికి. కార్యక్రమయుత అభ్యసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినది. కార్యక్రమయుత అభ్యసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినది. కార్యక్రమయుత అన్నాడు కాబట్టి కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినది అని చెప్పొచ్చు అన్నమాట. ఉపాధ్యాయుని ప్రధాన విధి. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని ప్రధాన విధి పిల్లల సంపూర్ణ అభివృద్ధి. ఆప్షన్ 3 కరెక్ట్. పిల్లల శారీరక అభివృద్ధి అనేది వాళ్ళ పర్సనల్, పిల్లల మానసిక అభివృద్ధి కూడా వాళ్ళ పర్సనలే. పిల్లల నైతిక అభివృద్ధి అనేది ఇది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి పిల్లల నైతిక అభివృద్ధి మాత్రం కాదు, పిల్లల సంపూర్ణ అభివృద్ధి. నైతిక అభివృద్ధి అనేది సంపూర్ణ అభివృద్ధిలో ఒక భాగమే. ఈ క్రింది వానిలో ఆలోచనకు తోడ్పడే కారకం కానిది. ఈ క్రింది వానిలో ఆలోచనకు తోడ్పడే కారకం కానిది దిశ. ప్రత్యక్షానుభూతి, ప్రతిమలు, భావనలు ఇవి ఆలోచనలకు తోడ్పడే కారకాలు. దిశ మాత్రము దాని యొక్క డైరెక్షన్ సూచిస్తుంది. నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరము ఆప్షన్ 3 1909. 1909. చూడండి 27ది. ఒక బాలుడు
మేకను చూసి కుక్కని పిలవటం జరిగింది. ఇందులో జరిగే ప్రక్రియ, ఒక బాలుడు మేకను చూసి కుక్కని పిలవడం జరిగింది. ఇందులో జరిగే ప్రక్రియ సాంశీకరణం. బ్యాంకును సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదిక సిద్ధం చేయడం. బ్యాంకులను సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదికను సిద్ధం చేయడం ప్రాజెక్టు పద్ధతి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నోట్స్ రాసుకుంటే మంచిది, రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది. మళ్ళా మనం వీడియోస్ చూసి అది జరిగే పని కాదు. కాబట్టి మొదటిసారి వీడియో చూస్తున్నప్పుడే ఖచ్చితంగా దానికి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ విడివిడిగా నోట్స్ రాసుకోండి. మంచి మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారు అనే పుస్తకాన్ని రచించిన వారు. నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారు అనే పుస్తకాన్ని రచించిన వారు జాన్ హాల్ట్. క్వశ్చన్ నెంబర్ 30. శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోముల జత. శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోముల జత 23వ జత. ఇది ఫ్రెండ్స్ సైకాలజీ. నెక్స్ట్ తెలుగు చూద్దాం. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబులు గుర్తించండి. నిత్యములు ఎరుగుచు సత్యం బగుదా అని తెలిసి సత్కృత్యములన్ నిత్యము చేయుచు దశది కృత్యముగా మెలగుమన్న గొవ్వల చెన్న. ఇది గొవ్వల చెన్న అని ఉంది కాబట్టి గొవ్వల చెన్నుడి శతకం. చూడండి క్వశ్చన్ నెంబర్ 1. స్తుత్యము అంటే పొగడటం. స్తుత్యము అనగా ఆప్షన్ 2 పొగుడునట్లు. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. నిత్యములెరుగుచు సత్యం బగుదా అని తెలిసి సత్కృత్యములన్ నిత్యము చేయుచు దశది క్షుత్యముగా మెలగుమన్న గొవ్వల చెన్న. ఈ పద్యంలో ఏది తెలుసుకొని మసులుకోమన్నాడు? ఏది? సత్యము. సత్యము అనే పదం చాలాసార్లు వచ్చింది, బాగా గమనించండి. ఈ పద్యాల వల్ల టైం అనేది కొంచెం ఎక్కువ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెము ఎక్కువ ప్రాక్టీస్ చేయడం అవసరము. కింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. కృతయుగం తర్వాత త్రేతాయుగం ఉంది. గద్యం అండి, ఇది పద్యం కాదు. దాని తర్వాత 3వది ద్వాపర యుగం ఉంది, కలియుగం ఉంది. 4 యుగాల విభజన దేనితో చేసినాం? మనం ధర్మాన్ని బట్టి చేశాం. 4 పాదాలు నడిచిందంటే 100% ధర్మం ఉన్నప్పుడు కృతయుగం అన్నాం, 70% ధర్మం ఉన్నప్పుడు త్రేతాయుగం అన్నాం, 50% ధర్మం ఉన్నప్పుడు ద్వాపర యుగం అన్నాం. ఇలా 4 వంతులుగా కోసుకుంటూ వచ్చాం. ధర్మం యొక్క ప్రమాణం తగ్గినప్పుడల్లా మనం ఒక యుగం అంటున్నాం. చూడండి క్వశ్చన్, యుగాల విభజనకు ఆధారం. ఇక్కడ పైన ఇచ్చినటువంటి గద్యం ఆధారంగా ధర్మం. చూడండి నెక్స్ట్, యుగాల వరుస క్రమం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. ఇది ఈ కాలాన్ని సూచిస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఏ కాలాన్ని సూచిస్తుంది? తద్ధర్మర్థకం. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా, దీన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే జరిగే మార్పు. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా అంటే ఆశ్చర్యార్థకం అన్నమాట. 2 సర్వనామాల్లో 1 లోపిస్తుంది. ప్రకటన పాఠం, ఇతివృత్తం, శాంతి. చతుర్ముఖుడు సమాసం, బహువ్రీహి సమాసం. చతుర్ముఖుడు, చతుర్ అంటే 4, సో సంఖ్య వచ్చింది కాబట్టి బహువ్రీహి సమాసం. ఇక్కడ బహువ్రీహి అని పడింది, బహువ్రీహి. ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే ఏమంటారు? దానికది ఒత్తుగా చేరితే ద్విత్వాక్షరం. ఆ అక్షరమే ఒత్తుగా చేరితే ద్విత్వాక్షరం అంటారు.
ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరితే సంయుక్తాక్షరం. కాలమెన్నడు ఈ పద్యంలో గురు లఘువుల వరుస. కాల మెన్నడు ఈ పద్యంలో గురు లఘువుల వరుస. కాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, లా ఉంది కాబట్టి లఘువు, మెన్న నా అనేది నాకు నా అవుతుంది కాబట్టి దానికి ముందున్న దానికి గురువు, తర్వాత లఘువు, తర్వాత తర్వాత ఏంటంటే లఘువు ఇన్ను ఉంది కాబట్టి గురువు. గురువు లఘువు గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు లఘువు గురువు. ఆప్షన్ 4 కరెక్ట్. ఆహా ఈ తోట ఎంతో సుందరముగా ఉన్నది. ఈ వాక్యంలోని అవ్యయం. ఆహా అంటే ఆశ్చర్యార్థకం. ఈ తోట ఎంతో సుందరముగా ఉన్నది. ఆహా అనేది ఈ వాక్యంలో అవ్యయం ఏంటి? ఆహా. ఓగిరంకు ప్రకృతి పదం. ఓగిరంకు ప్రకృతి పదం ఆహారం. ఓగిరం ఆహారం. మేనత్త అనే పదాన్ని విడదీస్తే మేనా ప్లస్ అత్త, మేనత్త. నెక్స్ట్ పాలు అనే పదం. పాలు అనే పదం నిత్య బహువచనం అవుతుంది. సంధి లేని చోట స్వరము కంటే పరమైన స్వరమునకు ఎడాగంబగు ఇది. చూడండి ఎడాగంబగు అని క్లియర్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎడాగమ సంధి సూత్రం అవుతుంది అనమాట. సంధి లేని చోట స్వరము కంటే పరమైన స్వరమునకు ఎడాగంబగును, ఇది ఎడాగమ సంధి సూత్రం. శ్రీకృష్ణ మంజరి శ్రీ వెంకటాచల మహత్యం రచించినది. శ్రీకృష్ణ మంజరి శ్రీ వెంకటాచల మహత్యం రచించినది వెంగమాంబ. పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించిన రచయిత. పాకుడురాళ్ళు అనగానే గుర్తు రావాల్సింది డాక్టర్ రావూరి భరద్వాజ గారు. ఆయనకు లభించిందనమాట జ్ఞానపీఠ అవార్డు. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం ఉద్ధరణ చిహ్నాలు. క్రింది పదబంధాలలో తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణ. విద్యాధికులు. విద్యాధికులు అనేదాన్ని విడదీస్తే సమాసంగా మారిస్తే తృతీయ సత్పురుష సమాసం అవుతుంది. విద్య చేత అధికులు, చేత తొడచం, తృతీయ తత్పురుష సమాసం. విదారించి అంటే చీల్చి. రఘు అన్ని విషయాలు గోరంతలు కొండంతలు చేసి చెబుతాడు. గీత గీసిన పదం గోరంతలు కొండంతలు చేసి చెప్పడం అనేది జాతీయము. క చ ట త ప అనే అక్షరాలు కచట తపలు ఏమవుతాయి? పరుసాలు. గదెడ తపలు సరళాలు. కరి అను పదానికి పర్యాయ పదాలు. కరి అంటే ఏనుగు, గజము. ఆప్షన్ 2 కరెక్ట్. ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే ఏమవుతుంది? స్వభావోక్తి. ఇక్కడ నుంచి మెథడాలజీ. కిండర్ గార్డెన్ అర్థం. కిండర్ గార్డెన్ అంటే శిశువుల తోట. ఈ మెథడాలజీ అండి, తెలుగు మెథడాలజీ. ఉత్తమ వాచక లక్షణాలలో ఇది అంతర లక్షణం. పాఠాల ఎంపిక. ఏ రచనకు ప్రారంభం, కొనసాగింపు, ముగింపు అనే లక్షణాలు తెలియజేయాలి? వ్యాస రచన. తరగతిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుంది. టెలివిజన్. తరగతిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుందంటే టెలివిజన్, టీవీ. సమగ్ర మూల్యాంకనంలో ఇమిడి ఉన్న 3 అంశాలు. సమగ్ర మూల్యాంకనంలో ఇమిడి ఉన్న 3 అంశాలు ఏంటి? మాపనం, విలువ, నిర్ధారణ, అభివృద్ధి పరచడం. మాపనం, విలువ, నిర్ధారణ, అభివృద్ధి పరచడం. చివరి చూడండి. భాషను సరిగ్గా ఉచ్చరించలేకపోవడానికి కారణం అవతలి వారు మాట్లాడేదాన్ని
సరిగా వినకపోవడం.